వాటర్ వాషింగ్ చేయించుకొని వస్తే స్ప్రే కొట్టిస్తా అన్నాడు అన్న. ఎండితే స్ప్రే కొడదామని చెప్పిండు. బయట పెట్టిన బండి చైన్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ మొత్తం తీసుకొచ్చి తీసేపిచ్చి మంచిగా వాటర్ వాష్ చేయించిన. మంచిగా క్లీన్ అయింది చైన్ మాత్రం. ఈరోజు ఎట్లనన్నా 1500 చేస్తాను నిన్న చెప్పిన కదా నిన్నటి వీడియోలో. యాక్చువల్గా 1500 ఎట్లయితే అంటే మనకు ఒక 25 ఆర్డర్స్ కొడితే ఆల్మోస్ట్ ఒక 30-40 రూపీస్ ఆర్డర్స్ అన్ని చిన్న చిన్నవి కొడితే ఒక 25 ఆర్డర్స్ కొడితే 1000 రూపీస్ దాకా అమౌంట్ వస్తుంది. అట్లనే ఒక 450 ప్రమోషన్ ఉంటుంది అన్నమాట. 25 ఆర్డర్స్ పొద్దున 6 నుంచి నైట్ 10 లోపు కొడితే. కానీ ఈరోజు అయితే ప్రమోషన్ ఇవ్వలేడు, నాకు వీక్ ఆఫ్. వాడికి తెలుసు, ఎందుకంటే పోయిన వారం చేసిన నేను 1500, ఈ వారం వీడు చేస్తాడని ప్రమోషన్ తీసేసిండు. నార్మల్ ఆర్డర్లే కొట్టాలి, ఇవాళ ఎంత అవుతుందో తెలియదు. జస్ట్ 5 కిలోమీటర్స్కి 90 రూపీస్ వచ్చినాయి. కేపీహెచ్బి నుంచి నెక్సెస్ మాల్ దగ్గరికి ఒక 4 కిలోమీటర్స్ 40 రూపీస్ వచ్చినాయి. తర్వాత అక్కడ నుంచి పార్సల్ పడ్డది 1 కిలోమీటర్ 50 రూపీస్ వచ్చినాయి. అంటే లోకల్లో చిన్న చిన్న ఆటోలు కొడితే ఏంటంటే 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ కూడా మినిమం 30 రూపీస్ ఇస్తాడు. మళ్ళీ మనం లాంగ్ వెళ్తే, ఇప్పుడు అవుట్స్కట్కి వెళ్ళినాం అనుకో, హైదరాబాద్ అవుట్స్కట్ లాంగ్, మళ్ళీ రిటర్న్ ఆర్డర్లు పడాయి. కానీ అదే ఇటు మన లోకల్లో చేసినాం అనుకో, చిన్న చిన్న ఆర్డర్లు కంపల్సరీ ఆర్డర్లు ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా అయితే 1:30 అవుతుంది. నేను 11 ఆన్ చేసిన 2.5 అవర్స్ అవుతుంది. 260 రూపీస్ వచ్చినాయి. ఇంకొక 140 రూపీస్, ఒక 500 అయితే చేసుకుంటా. ఈరోజు ప్రమోషన్ ఉంటే చేస్తుంటే 25 ఆర్డర్స్, కానీ ప్రమోషన్ లేదు. ఒక 500 చేసుకొని బండి కొంచెం చేయించుకునేది ఉంది. ఏంటంటే బండికి రస్ట్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు వర్షంలో తడుస్తూ ఉంటే అక్కడక్కడ కొంచెం చిల్లు వస్తుంటుంది కదా. అయితే మొన్న సర్వీసింగ్ చేయించుకున్నప్పుడు అన్న ఏమన్నాడంటే, మెకానిక్ అన్న, రస్ట్ వస్తుంది కదా, దాన్ని కొంచెం బ్లాక్ స్ప్రే తీసుకొని దాన్ని కొట్టినాం అనుకో బాగుంటుంది. లేదంటే రస్ట్ వచ్చి అలాగే సిలుం బట్టి ఖరాబ్ అవుతుంది, తర్వాత ఏం చేసినా వేస్ట్ అన్నాడు. అందుకు మొన్న అమెజాన్లో ఆర్డర్ పెట్టిన 160 రూపీస్ క్యూబ్ స్ప్రే వచ్చింది. ఆల్రెడీ పొద్దున్నే వచ్చింది, తీసుకొని దాంట్లోనే పెట్టుకున్నా. ఇప్పుడు నియర్ బై ఇక్కడ షాప్ దగ్గరకు పోయినా, ఆ షాప్ దగ్గర పోయి కొట్టించుకోవాలి. ఫస్ట్ వాటర్ వాషింగ్ చేసుకొని తర్వాత ఇది స్ప్రే తీసి అంత రస్ట్ ఏడేడు ఉందో అక్కడ కొట్టేస్తే బండి కొంచెం నీట్గా ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇంత దుమ్ము పట్టి వాటర్ పడ్డా లేదంటే మట్టి పడ్డా ఏం కాదు స్ప్రే కొడితే. మీకు కూడా ఒకవేళ ఇలాంటి స్ప్రే కావాలంటే మన బయోలో పెడతా లింకు, అమెజాన్లో ఉంటుంది. 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది, బుక్ చేసుకోండి. బండికి వాటర్ వాషింగ్ చేయించుకొని వస్తే స్ప్రే కొట్టిస్తా అన్నాడు అన్న. వాటర్ వాష్ చేయడానికి తీసుకొని వచ్చిన. వాటర్ వాష్ చేసి తీసుకెళ్ళినా, కొంచెం ఎండితే స్ప్రే కొడదామని చెప్పిండు. బయట పెట్టిన బండి ఇక్కడ కూర్చున్న ప్రజెంట్ అయితే. ఆ చైన్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ మొత్తం తీసుకొచ్చి తీసేపిచ్చి మంచిగా వాటర్ వాష్ చేయించిన. సీట్ కూడా తీపిచ్చి వాటర్ వాష్ చేయించిన. మంచిగా క్లీన్ అయింది చైన్ మాత్రం. మీకు రస్ట్ అన్నా కదా, ఆ రస్ట్ ఎక్కడ వచ్చిందో చూపిస్తా చూడండి. ఈ సెంట్రెక్సల్ లాగా ఇది ఉంది కదా, ఇది సస్పెన్షన్, ఆ ఏరియాలో రస్ట్ వస్తుంది అన్నమాట. ఆ రస్ట్ వచ్చిందంటే నీకేం బండి ఏంటంటే ఫ్యూచర్లో సడన్గా ఇరిగిపోతుంది అంట అక్కడ. సో అక్కడ పెయింట్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ స్ప్రే అయితే తీసుకొచ్చిన కదా, ఇప్పుడు స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే బండి నీట్గా అయిపోతుంది. ఆ తర్వాత తీసుకొని వెళ్ళిపోవచ్చు. బండి స్ప్రే అయితే అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోయినా. ఓకే, మరి ఉంటా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.